నువ్వు కుప్పకూసావా, నారు కొట్టావా అనే డైలాగులుంటాయి. మేజర్ చంద్రకాంత్ సినిమాలో అవును. ఆయనతో రకరకాల వేషాలు వేయిస్తూ, అందులో భాగంగానే వీరపాండ్య కట్టబ్రహ్మణ క్యారెక్టర్ చేయించి, అందులో భాగంగా బ్రిటిష్ ఆఫీసర్ల మీద "ఒరేయ్ తెల్ల కుక్క" లెవెల్ డైలాగులన్నీ మాట్లాడించారు. బానే ఉంది. "ఒరేయ్ తెల్ల కుక్క" అంటే వాడు హర్ట్ అవుతాడేమో, పెట్టుబడి పెట్టడేమో అనుకుంటే ఏమిటి పరిస్థితి? కాబట్టి ఇది కూడా ఒక క్వెషన్ కలదు. ఏదేమైనా అతను ఎమోషనల్‌గా సినిమా తీయగలిగితే, ఏ కంటెంట్‌నైనా స్వీకరించడానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. సినిమా ఫ్రెష్‌గా ఉండాలి. ఒక ఫ్రెష్ ఐడియా ఉండాలి. ఇప్పుడు 'పాపారాయుడులో' ఎలాగైతే వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి అంటే రాజకీయాలలో స్వార్థ శక్తులు ప్రవేశిస్తాయి. ఎంత ఉన్నత ఆశయాలైనా గాని ఎలా నీరు కారుతాయో, ప్రజలకి ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తారు తప్ప వాస్తవంగా ఏమీ జరగదు. ఓకే. ఆ ఏమీ జరగనితనాన్ని పట్టుకొచ్చింది ఇలాంటి నాయకులే. వీళ్ళని ఐడెంటిఫై చేసి నిర్మూలించకపోతే సమాజం ముందుకెళ్ళటం సాధ్యం కాదు అనే ఒక కొత్త పాయింట్ మీద అల్లిన కథ అది. హ్మ్. అందుకనే అది జనాలను ఎమోషనలైజ్ చేయగలిగింది. ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు జనాలు. ఆ ఫ్రెష్‌నెస్ కావాలి సినిమాకి. ఆ ఫ్రెష్‌నెస్ కలిగితే చూస్తారు. ఓకే. ఏదో ఒక పాయింట్ ఉండాలి. డ్రైవ్ చేసేటువంటి పాయింట్ ఒకటి కొత్తగా ఉండాలి. ఆ కొత్త పాయింటే మొత్తం సినిమాని భరిస్తుంది. ముందుకు లాక్కెళ్తుంది. హ్మ్. ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ. అలాంటి కొత్త పాయింట్ కోసం ఒక తపన, తాపత్రయం ఉండేది ఆ రోజుల్లో కథా రచయితలకి, దర్శకులకి, నటులకి కూడా. ఆ ఇన్వాల్వ్‌మెంట్‌తో గనక సినిమా తయారైతే అప్పుడు డెఫినిట్‌గా ప్రేక్షకాదరణ పొందుతుంది. హ్మ్. అలాగే ఇప్పుడు మారిన సమాజాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ గనక కృష్ణ గారు ఓ ప్రయత్నం చేశాడు. 'తెలుగు వీర లేవరా' అని. అది డైరెక్టర్ గారి వలన నిర్వీర్యం అయిపోయింది గానీ, హ్మ్. ఈవీవి సత్యనారాయణ డైల్యూట్ చేశాడు ఆ ఐడియాని. ఓకే. నిజానికి అది చాలా ప్రాపర్ ఐడియా. అంటే 'అల్లూరి సీతారామరాజు' టైంలో ఇక్కడి నుంచి గెంటేసినటువంటి ఒక బ్రిటిష్ అధికారి మనవడు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికొస్తాడు. హ్మ్. లిబరలైజ్డ్ ఎరాలో. వచ్చినప్పుడు ఈ ఏరియాతో ఆల్రెడీ టచ్ ఉందని తన తాతను కూడా తెచ్చుకుంటాడు. ఓకే. ఆ తాతగారికేమో పాత జ్ఞాపకాలు, అప్పటి విప్లవాలు, అప్పటి దాడులు అవన్నీ గుర్తొచ్చి ఆయనకి నిద్ర పట్టదు. ఇక్కడికొచ్చాడు వీడు ప్రమాదకరం ఈ ఏరియా అనుకుంటూ ఉంటాడాయన. కరెక్ట్‌గా అదే టైంకి కృష్ణ గారు ఆయన్ని ఫ్యాక్టరీ వాళ్ళు కొట్టి ఒక చోట పడేస్తారు. కోమాలో పడిపోయి ఆయనకి గడ్డం పెరిగి, హ్మ్. ఆ కోమాలోంచి బయటకొస్తాడు రోడ్డు మీదకి. వచ్చిన టైంకి వీళ్ళు వెహికల్‌లో నుంచి చూస్తారాయన. చూసి అల్లూరి సీతారామరాజు ఇంకా బతికే ఉన్నాడా అని ఈయన టెన్షన్ పడటం మొదలుపెడతాడు ఓకే. ఈ తాతగారు. అలా ఒక అద్భుతమైన డ్రామాని వాళ్ళు అల్లారు. హ్మ్. ఒక కొత్త పాయింట్ ఉంది దానిలో. కాకపోతే డైరెక్టర్ గారు దాన్ని ప్రాపర్‌గా డీల్ చేయకపోవడంతో సినిమా ఫలితం ఇవ్వలేదు గానీ, హ్మ్. అలాంటి ఒక నావెల్ పాయింట్ ప్రాపర్‌గా గనక జస్టిఫై చేసే పద్ధతిలో, జనాలకు కనెక్ట్ అయ్యే పద్ధతిలో, అలాంటి పాయింట్‌తో దాసరి లాంటోడిని పెట్టి, లేదు కనీసం సాంబశివరావు లాంటి వాడికి ఇచ్చినా గాని దాని సినిమాని రక్తి కట్టించేవాళ్ళు ఆ పాయింట్‌ని. ఓకే. అనుకోకుండా ఈవీవి సత్యనారాయణ గారి చేతిలో పడి మిస్‌ఫైర్ అయింది ఆ సినిమా. ఆయన ధోరణిలో సన్నివేశ కల్పన ఎళ్ళింది. దాంతో ఆ ఎమోషన్ మిస్ అయింది. అలా కాకుండా సాంబశివరావు గారికి అప్పజెప్పుంటే దాన్ని చాలా తీసుండేవాడాయన. అలా ఒక ప్రాపర్ డైరెక్షన్‌లో గనక చరిత్రని నడిపితే ఆ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఓకే. అది ఎలా నడుపుతాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటంలోనే అంటే ఆ పాయింట్ ఎంపిక చేసుకోవటంలోనే తప్పుంది అని ఇప్పుడే జడ్జిమెంట్‌కి రావడం తప్పు. హ్మ్. ఏం చెప్పదలుచుకున్నారో తెలీదు మనకి. అవును. ఏం చెప్పబోతున్నారో దానిలో ఏమి రివీల్ కాలా. హ్మ్. ఒక పాయింట్ బలంగా చెప్పారు. ఈ దేశంలో పంటలు పండిస్తున్నటువంటి రైతుకి పొట్టకి గింజలు లేకుండా మొత్తం దోపిడీ చేసి, రైల్వేలో వేసుకెళ్ళిపోయి వ్యాగన్‌లలో వేసుకెళ్ళి అక్కడి నుంచి ఓడల్లో దేశాన్ని దాటించి పంపించేసి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప, ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి గుప్పెడు మెతుకులు లేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అని, ఆయన బెంగాల్ కరువు వీటన్నిటిని నేపథ్యంగా తీసుకొని ఒక కథ ఏదో రాసుకున్నాడు. హ్మ్. దానిలో డ్రైవింగ్ పాయింట్ ఏమిటి అనే దాని మీద ఆ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.